చాలామంది మనం కెరియర్లో ఎదగాలని, ఎక్కువ డబ్బు సంపాదించాలని రోజు గంటల తరబడి ఆఫీసుల్లో పనిచేస్తుంటారు. కానీ మీకు తెలుసా, ఇలా అతిగా పనిచేయటం మన శరీరానికే కాదు, మన మెదడుకు కూడా తీవ్రమైన నష్టం కలిగిస్తుందని తాజా అధ్యయనాలు హెచ్చరిస్తున్నాయి. వారానికి 52 గంటలు లేదా అంతకంటే ఎక్కువ పనిచేసే వారిలో మానసిక ఆరోగ్యం దెబ్బతింటుందని, మెదడు ఆకృతిలోనూ మార్పులు సంభవిస్తున్నాయని పరిశోధకులు గుర్తించారు. తాజాగా శాస్త్రవేత్తలు ఎక్కువ గంటలు పనిచేసే వారి మెదడు స్కాన్లను పరిశీలించారు. ఈ స్కాన్లలో ఒక షాకింగ్ విషయం బయటపడింది. అతిగా పనిచేసే వారి మెదడులోని కొన్ని ప్రాంతాలకు రక్త ప్రసరణ గణనీయంగా తగ్గిపోతోంది. మెదడు సరిగా పనిచేయాలంటే దానికి తగినంత రక్త సరఫరా అవసరం. రక్త ప్రసరణ తగ్గిపోతే మెదడు కణాలు సరిగా పనిచేయలేవు. దీనివల్ల జ్ఞాపక శక్తి సమస్యలు, ఏకాగ్రత లేకపోవడం, నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బందులు వంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా గంటల తరబడి కూర్చొని పనిచేసే వారిలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎక్కువ గంటలు పనిచేసే వారిలో మెదడులోని గ్రే మ్యాటర్ పరిమాణం కూడా తగ్గుతోందని తేలింది. గ్రే మ్యాటర్ అనేది మెదడులోని కీలకమైన భాగం. ఇది మన ఆలోచనలు, జ్ఞాపకాలు, ఇతర ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. ఈ గ్రే మ్యాటర్ తగ్గిపోతే మెదడు పనితీరు మందగిస్తుంది. దీనికి కారణం నిద్రలేమి మరియు ఒత్తిడి. ఎక్కువ గంటలు పనిచేసే వారికి సరైన నిద్ర ఉండదు. దీనివల్ల మెదడుకు తగిన విశ్రాంతి లభించదు. నిరంతర ఒత్తిడి కూడా మెదడు కణాలను దెబ్బతీస్తుంది. ఇలాంటి వారిలో డిప్రెషన్ లక్షణాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. ఎక్కువ గంటలు పనిచేయటం వల్ల కేవలం మెదడు మీదే కాదు, శరీరంపై కూడా తీవ్రమైన ప్రభావం పడుతుంది. గుండె సంబంధిత సమస్యలు, డయాబెటీస్, ఇతర జీవక్రియ రుగ్మతలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పరిశోధనలు చెబుతున్నాయి. అంతేకాదు, ఎక్కువసేపు కూర్చోవటం వల్ల ఊబకాయం, రక్తపోటు వంటి సమస్యలు కూడా తలెత్తుతాయి. డబ్బు సంపాదించడం ముఖ్యం, కానీ మీ ఆరోగ్యం అంతకంటే ముఖ్యం. పని, వ్యక్తిగత జీవితం మధ్య సమతుల్యత పాటించడం చాలా అవసరం. రోజు 7 నుంచి 8 గంటలు నిద్రపోవడం, పోషకాహారం తీసుకోవడం, కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయడం మీ మెదడును, శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి. పనిలో గంటకొకసారి 5 నిమిషాల బ్రేక్ తీసుకోవడం, చిన్నపాటి స్ట్రెచింగ్ వ్యాయామాలు చేయడం కూడా చాలా ఉపయోగకరం. మీరు వారానికి 52 గంటలకు మించి పనిచేస్తున్నట్లయితే ఒకసారి మీ జీవన శైలిని సమీక్షించుకోండి. అవసరమైతే పని గంటలను తగ్గించుకోండి, లేదా మీ బాస్తో మాట్లాడి వర్క్లోడ్ను సమన్వయం చేసుకోండి.